Welcome to Easy Admissions YouTube ఛానల్. సో ఎవరైతే 2017 నుంచి 2021 వరకు ఓకే సో ఈ ఇయర్లో అడ్మిషన్ చేసుకున్నారో ఓకే సో అడ్మిషన్ చేసుకున్నారో ఆర్ రిజిస్ట్రేషన్ కంటిన్యూషన్ ఫీజ్ పే చేశారో ఓకే సో వాళ్ళు యూజీ 5th సెమిస్టర్ ఓకే సో యూజీ 5th సెమిస్టర్ ఎగ్జాము రాసుకోవచ్చు. అండ్ అలాగే 2017 నుంచి 2021 వరకు ఎవరైతే అడ్మిషన్ తీసుకున్నారో వాళ్ళు యూజీ 3rd సెమిస్టర్ ఓకే సో యూజీ 3rd సెమిస్టర్ ఎగ్జామ్స్ అనేది రాసుకోవచ్చు. ఓకే సో దీనికి ఎగ్జామినేషన్ ఫీజ్ పేమెంట్ లాస్ట్ డేట్ వచ్చేసి మీకు లాస్ట్ డేట్ వితౌట్ ఫైన్ ఓకే సో వితౌట్ ఫైన్ 17th January 2024 వరకు ఉంది. అండ్ అలాగే విత్ ఫైన్ ఆఫ్ ₹500 ఓకే 23rd January 2024 వరకు పే చేసుకోవచ్చు. ఓకే సో ఈ 2017 నుంచి 2021 వరకు ఎవరైతే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ఓకే సో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో అడ్మిషన్ తీసుకున్నారో వాళ్ళు యూజీ 3rd సెమిస్టర్ అండ్ 5th సెమిస్టర్ ఎగ్జామినేషన్ ఫీజ్ పే చేసుకోవచ్చు. ఎగ్జామ్స్ వచ్చేసి మీకు టైం టేబుల్ కూడా డిక్లేర్ అయిందండి. సో యూజీ 3rd సెమిస్టర్ ఎగ్జామ్స్ ఎప్పటి నుంచి అంటే థర్డ్ సెమిస్టర్ ఎగ్జామ్స్ 16th ఫిబ్రవరి ఓకే 16th ఫిబ్రవరి 2024 నుంచి స్టార్ట్ అయ్యేసి 22nd ఫిబ్రవరిలో ఎండ్ అవుతాయి. ఓకే సో 22nd ఫిబ్రవరి వరకు ఉంటాయి అన్నమాట. ఓకే అండ్ అలాగే 5th సెమ్ ఎగ్జామ్స్ ఎప్పుడు స్టార్ట్ అవుతున్నాయి అంటే 26th ఫిబ్రవరి 2024 నుంచి 2nd మార్చ్ ఓకే సో 2nd మార్చ్ 2024 వరకు ఎగ్జామినేషన్స్ అనేది కండక్ట్ చేస్తారు. ఓకే అండ్ మీకు థర్డ్ సెమిస్టర్ ఎగ్జామ్ టైం టేబుల్ కూడా 2 to 5 PM ఉంటుంది. ఓకే సో టైమింగ్స్ అనేది మీకు పేపర్ వైజ్ కూడా ఉంటుంది. లైక్ ఇప్పుడు ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీస్ అని ICTs అని ఒక పేపర్ ఉంది, అది 1.5 hour పేపర్. సో దాని టైమింగ్ ఏముంటుంది అంటే 2 to 3:30 PM. ఓకే సో అలాగా స్టార్ట్ అయ్యే ఎగ్జామ్ అయితే 2 o'clockకి స్టార్ట్ అవుతుంది. ఓకే అండ్ అలాగే 5th సెమిస్టర్ కూడా మీకు 2 to 5 PM ఎగ్జామ్స్ అనేది స్టార్ట్ అవుతున్నాయి. ఓకే సో ఇప్పటి వరకు ఎవరైతే ఫీజ్ పే చేసుకోలేదో ఇన్ఫర్మేషన్ లేక వాళ్ళు అందరూ ఎగ్జామ్ ఫీజ్ పే చేసుకోండి. అండ్ లింక్ అనేది నేను కింద డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను. సో ఎగ్జామినేషన్ మిస్ అవ్వకండి 16th ఫిబ్రవరి నుంచి 3rd సెమిస్టర్ వాళ్ళకు అండ్ అలాగే 26th ఫిబ్రవరి నుంచి 5th సెమిస్టర్ వాళ్ళకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ఎగ్జామ్స్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేసి అడగొచ్చు. థ్యాంక్ యూ.